హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి ఒక మంచి ఫిష్ ఫ్రై అయితే చేసుకుందాం. అది ఎలాగో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా కట్ చేసి వాష్ చేసుకున్న ఫిషెస్ అండ్ ఒక బౌల్లో 1 స్పూన్ పసుపు అండ్ అలాగే 2.5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం కారం అండ్ సమ్ గరం మసాలా అన్నీ. దీన్ని మనం డిఫరెంట్గా అరిటాకులో పెట్టి ఫ్రై చేద్దాం. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా చేస్తే ఫిష్ ఫ్రై అనేది ఇంకా బాగా ఉంటుంది. సో అలా ట్రై చేద్దాం. ముందుగా చెప్పినట్టు పసుపు, ఉప్పు, కారం, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసాను. అండ్ ఎవరెస్ట్ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుందాము. అండ్ తర్వాత ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా అని ఒక పౌడర్ ఉంటుంది, అది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత నేను ఇక్కడ వీడియోలో లెమన్ అనేది స్కిప్ చేసేసాను, బట్ 1/2 స్పూన్ లెమన్ కూడా నేను వేసుకున్నాను. అండ్ ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. తర్వాత ఈ మిక్స్ అంతాన్ని కొంచెం కలిపేద్దాం బాగా. ఇది కొంచెం టైట్గా వచ్చింది కాబట్టి దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేశాక మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం మారుతుంది. సో ఫైనల్గా నేను చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మసాలా అనేది. ఇలా ఒక్కొక్క ఫిష్కి ఈ మసాలా అనేది మంచిగా ఎక్కించాలి. నేను చూపించినట్టు మసాలా అనేది బాగా అప్లై చేయాలండి. ఇలా అన్ని పీసెస్కి ఆ మసాలా ఏదైతే ఉందో అది బాగా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన దాన్ని ఆల్మోస్ట్ మనం 1 అవర్ సేపు మ్యాగ్నేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫిష్కి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఇక్కడ నేను 2 అవర్స్ అయితే మ్యాగ్నేట్ చేశాను ఈ ఫిష్ని. ఇప్పుడు ఒక అరిటాకు తీసుకుందాం, ఎందుకంటే అరిటాకులో పెట్టి ఫిష్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి. ఈ షేప్లో ఒక లీఫ్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అందులో పెట్టి దగ్గరగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీ ఫిష్ని కూడా నేను ఇలాగే ఆకులో పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కుతున్నంతసేపు మనం ఇలా ఫిష్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం టూత్ పిక్స్ ఏం పెట్టకుండా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇట్లా పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఈ ఫోల్డ్ ఏదైతే ఉందో ఆ వైపుని ఆయిల్లో పెడితే ఇంకా మనకి టూత్ పిక్ అనేది అవసరం లేదు. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు అందులో స్లోగా ఇవి పెట్టి మూత పెట్టుకుందాం. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇది కుక్ అవుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ మూత తీసి 2 ఫిష్ని కూడా ఇట్లా టర్న్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ అనేది కుక్ అయిన తర్వాత మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. సో దీన్ని మెల్లిగా తీసేసుకుందాం. ఇలాగే రిమైనింగ్ వాటికి కూడా సేమ్ ఇలాగే ఆకులో పెట్టి నేను ఇట్లా ఫిష్ అనేది ఫ్రై చేశానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. యాక్చువల్గా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. జస్ట్ ఒక్కసారి ఇలాంటి బిగినర్స్ వంటలు చేస్తుంటేనే కదా మనం ఎక్స్పర్ట్స్ అవుతాము. సో ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో తెలుసా. చూడండి, మిగతావి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ ఆకులో ఫిషెస్ పెట్టి ఆ బౌల్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఒక ప్లేట్లో పెట్టి. మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఫిష్ అనేది. ఇలా ఒక ప్లేట్లో ఆకుని తీసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.